పిల్లరా బాగున్నారా? గడిచిన 12 మాసాలు ప్రభు ఆయన సురక్షితమైన రెక్కల కింద మనందరినీ కాచి కాపాడారు. ప్రభు చేసిన ఏ మేలైనా సరే మనం మరవకూడదని బైబిల్ చెప్తుంది. కాబట్టి దేవుడు నీ పట్ల చేసినటువంటి ఈ మేలులకు కృతజ్ఞతగా దేవుడిని నువ్వు నమ్ముతున్నావు, ఆరాధిస్తున్నావు, అడుగులు వేస్తున్నావు, అనుసరిస్తున్నావు, ప్రభువు నందు స్థిరంగా ఉన్నావు. కాబట్టి ఆయన చేసినటువంటి ఆ మేలును తలపోసుకుంటూ నూతన సంవత్సరంలోనికి కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తూ నువ్వు ఎంటర్ అవుతే దేవుడు నిన్ను ఇంకా దీవిస్తాడు. ఇక్కడి నుంచి ఇంకొక మెట్టుకి ఆయన కృపలో ఆయన నెక్కిస్తారు. నీ ప్రతి అవసరం ఆయన తీరుస్తారు. ఈ గడిచిన సంవత్సరాలలో నువ్వు పొందుకున్న మేలు కంటే కూడా మరెంతో అధికమైన మేలు, అధికమైన ఆశీర్వాదం దావీదుకు చేయబడినటువంటి ఆ వాగ్దానం, ఆ కృపా వాగ్దానం మనందరి పట్ల యేసుక్రీస్తు నామంలో జరగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కాబట్టి ప్రభు కృపకు సిద్ధపడదాం, దీవించబడదాం, ఆయన వైపు చూద్దాం. సమస్యలు, శోధనలు, ఇరుకు ఇబ్బందులు వాటిని ప్రభు నామములో జయించి ఒక సాక్షిగా నిలబడదాం. ప్రైజ్ గాడ్.